రాజుల రెండవ గ్రంథము 23వ అధ్యాయము. యోషియా రాజుగా ఉన్న కాలమున కొన్ని సంస్కరణలు చేపట్టాడు. ఈ అధ్యాయం నాకు బాగా నచ్చింది. సంస్కరణలు అనివార్యము అని గుర్తించిన రాజు అభినందనీయుడు. చూడండి, ఎక్కడైతే పరిస్థితులు పాడైపోయాయో, ఎక్కడైతే సమాధానకరమైన పరిస్థితులకు ఆటంకాలు ఉన్నాయో వాటిని రీసెట్ చేసేటువంటి విధానం గుర్తించి అమలుపరిచిన వాడే నిజమైన నాయకుడు. నాయకుడు అక్రమం జరుగుతున్న చోట పసిగట్టి అక్రమాన్ని అరికట్టి సక్రమమైన మార్గాన్ని చూపగలగాలి. అతడే నాయకుడు అవుతాడు. అతడే నాయకత్వానికి అర్హుడు అవుతాడు. ఊరికే పదవిలో కూర్చున్న ప్రతివాడు నాయకుడు కాడు. చాలామంది పదవుల్లో కూర్చుంటారు, పనులు చేయరు. అక్రమం జరుగుతున్న చోట అడ్డగించరు. అధికారం, నాయకత్వం చిన్న విషయం కాదు. అది ముండ్ల కిరీటం. నన్నేరుపై నడక కానే కాదు, ముండ్లబాటే. యోషియా ఈ యొక్క యూదా జనాంగం యొక్క భ్రష్టత్వాన్ని చూచి సంస్కరణలు ప్రారంభించాడు. నేను ఎప్పుడూ చెబుతున్నాను, 21వ శతాబ్దంలో క్రైస్తవ సమాజానికి కావలసిన సంస్కరణలు ఐడెంటిఫై చేసే లీడర్ ఎక్కడున్నాడు? ఏమి అవసరం అయిన సంస్కరణలు, వాటి అమలుకు ఏం చేయాలి? ఇది చెప్పేవాడే భవిష్యత్ నాయకుడు. ఇది నిర్దేశించేవాడే భవిష్యత్తు నాయకుడు. అర్థమవుతుందా? దేవుడు ఎవరిని పంపుతాడో ఆ నాయకుడిగా. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, కుటుంబమైనా సరే, వ్యక్తిగత జీవితమైనా సరే, సమాజమైనా సరే, సంస్కరణ ఎక్కడ తేవాలి అనేది అర్థం చేసుకోకపోతే అభివృద్ధి సాధ్యం కాదు, నీతిపరమైన విధానాలు సాధ్యం కాదు. యోషియా రాజు అయి ఉన్నాడు. యోషియా రాజుగా ఉన్నప్పుడు అతడు సంస్కరణలు చేపట్టాడు. వరుసగా చదువుదాం. అప్పుడు యోషియా రాజు యూదా పెద్దలను అందరినీ, యెరూషలేము పెద్దలను అందరినీ తన యొద్దకు పిలిపించుకొని, యెరూషలేము కాపురస్తులందరినీ, యూదా వారందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులను, గనులను పిలిపించుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుటూ ఉండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నింటినీ చదివి వినిపించెను. దేవుని యొక్క మాటలు చదివి వినిపించటం కొరకు ఎవరెవరిని పిలిచాడు? అల్పులను పిలిచాడు, గనులను పిలిచాడు, ప్రవక్తలను పిలిచాడు, యాజకులను పిలిచాడు, యూదా పెద్దలను పిలిచాడు, పట్టణము యొక్క పెద్దలను కూడా పిలిచాడు. ఒక వ్యక్తి ఒక సంస్కరణ ప్రవేశపెట్టాలి అని అంటే ముందస్తుగా విస్తృతమైనటువంటి చర్చ, విస్తృతమైనటువంటి సమీకరణ చాలా అవసరం. ఒక డెసిషన్ మేకింగ్కి వెళ్ళటానికి ముందుగా ఆయా విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు, సంబంధిత వ్యక్తులతో కూడినటువంటి చర్చ చాలా అవసరం. ఈనాడు అదే చూస్తున్నాం మనం. ఒక ప్రామినెంట్ ప్రాబ్లం, ప్రముఖమైన సమస్యకు పరిష్కారం చాటాలి అనంటే, ఒక సంస్కరణే కనుక తేవాలి అనంటే విస్తృతంగా పెద్దలు కూర్చొని మాట్లాడుకోవాలి. వీరికి ఒక గీటురాయి కావాలి, ఒక ప్రమాణం కావాలి. ఆనాడు యూదులు ప్రమాణంగా దేవుని వాక్యాన్ని తీసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు చేసిన మంచి పని ఏమిటంటే, హీ ఇన్వైటెడ్ ఆల్ ద గ్రూప్స్ లీడర్స్. ఒక వ్యక్తి నిజమైన నాయకుడు ఎప్పుడవుతాడో తెలుసా? సమస్య ఉన్నప్పుడు దాని పరిష్కారాన్ని సూచించడానికి సంబంధిత వ్యక్తులను, సంబంధిత నాయకులను కూర్చుండబెట్టుకొని వాక్యం ఎదుటకు తీసుకుని వచ్చి ఆలోచింప చేయగలిగిన వాడే
మంచి నాయకుడు అవుతాడు, బిబ్లికల్ లీడర్ అవుతాడు. రాజు ఒక స్తంభం దగ్గర నిలిచాడు. యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను హృదయముతో పూర్ణాత్మతో గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. ఇట్స్ అ వండర్ఫుల్ యాక్ట్. దేవునికి ఇష్టమైన పని ఇది. రాజు ఇనిషియేషన్ తీసుకున్నాడు. మొట్టమొదట నాయకత్వంలో ఉన్న వాళ్ళలో మార్పు వస్తుంది. ఆటోమేటిక్గా సమాజంలో రోల్ మోడల్ ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. ఆటోమేటిక్గా లీడర్స్కు ఆ ఇన్స్పిరేషన్ స్ప్రెడ్ అవుతోంది. వింటున్నారా నా మాటలు? రాజులో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఆ పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్స్లోకి వచ్చింది. లీడర్స్ నుంచి కామన్ పబ్లిక్కి వచ్చింది. కామన్ పబ్లిక్ వాక్యానికి సమ్మతి తెలియచేయటానికి ముందుకొచ్చారు. దెన్ ద రిఫర్మేషన్ స్టార్ట్స్. అప్పుడే ఒక రూపాంతరం ప్రారంభమవుతుంది, ఒక సంస్కరణ అమలులోనికి వస్తుంది. కనుక వన్ మస్ట్ హ్యావ్ ద నాలెడ్జ్ అండ్ ద విజన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ఖచ్చితంగా నాయకుడు దర్శనము, అవగాహన కలిగినటువంటి వాడై ఉండి సమస్యకు పరిష్కారాన్ని సూచించే దిక్కుగా తన జీవితాన్ని మలపగలిగిన వాడై ఉండాలి. మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి కనానుకు తీసుకెళ్ళాలి. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ టార్గెట్. దానికోసం చెర నుండి బయటికి రావాలి. 430 సంవత్సరాల చెర నుండి ఒక్కసారి స్వేచ్ఛావాయువు పీలవాలి అని అంటే దాసుని మైండ్కి, స్వతంత్రుని మైండ్కి ఎంత డిఫరెన్స్ ఉంది. అది వారిలో ఎస్టాబ్లిష్ చేయడానికి మోషే చాలా కష్టపడ్డాడు. కనుక నాయకుడు మొదట స్పందించాలి. నాయకుడు మొదట రూపాంతరం చెందాలి. నాయకుడు మొదట అవగాహనపరుడు, దర్శనపరుడు అయి ఉండాలి. ఇక్కడ రాజు నిబంధన చేస్తే ప్రజలు సమ్మతించారు. ఎలా సమ్మతించారు? రాజుకు ప్రజలకు మధ్య ఎవరు వచ్చారు? నాయకులు వచ్చారు, ప్రముఖులు వచ్చారు, పెద్దలు వచ్చారు. కనుక మనము సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి అని అనగా కొద్దిమంది వ్యక్తుల యొక్క సంయుక్తమైనటువంటి పరిచర్య అవసరం అయి ఉంది. రాజు మాట్లాడుతున్నాడు. బయలుదేవతకు, అషరాదేవతకు, నక్షత్రములకు చేయబడిన ఉపకరణాలు యెహోవా ఆలయములో నుండి యువతలకు తీసుకుని రావాలి అని హిల్కియాను ప్రధాన యాజకునికి, 2వ వరుస యాజకులకును, చూస్తున్నారా, సెకండ్ లైన్ priests. High priest is first line 1 and second line or other priests, young priests. యవనస్తులైనటువంటి యాజకులు సెకండ్ లైన్ లీడర్షిప్లో ఉన్నారు. ఈ రోజున ఇది ఆలోచనే లేదు. సెకండ్ లైన్ లీడర్షిప్ బిల్డ్ చేయాలి అనే ఆలోచన 99% క్రిస్టియన్ లీడర్స్లో లేనే లేదు. నాతోనే అంతా కూడా జరగాలి, నేనే ముఖ్యమై ఉండాలి, నేనే శాశ్వతంగా ఉండాలి అనే భావాల్లో ఉంటున్నారు క్రైస్తవ నాయకులు. మోషే అలా లేడు, యెహోషువను సిద్ధపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నాయకుడు తన యొక్క స్ట్రాటజీని తను ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు సెకండ్ లైన్ లీడర్షిప్ మీద కాన్సన్ట్రేషన్ కావాలి. నేను పాస్టర్స్కి ఎప్పుడు చెబుతూ ఉంటాను, మీ తర్వాత మీ యాబ్సెన్స్లో పరిచర్యను సమర్థవంతంగా నడిపించే నాయకుడు కావాలి. అలాంటి వారిని మీరు సిద్ధపరచండి అని. ఇక్కడ సెకండ్ లైన్ ప్రీస్టులను, ద్వారపాలకులను ఆగ్నేయగా హిల్కియా వాటిని యెరూషలేము వెలుపలికి కిద్రోను పొలంలో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరిలోకి పంపేశాడు. బయలుదేవత, అషరాదేవత, నక్షత్రాలకు చేయబడిన ఉపకరణాలు మందిరంలో ఉన్నాయంట. ఎంత విచారకరం అండి. దేవుని మందిరములో యోషియా కంటే ముందున్నటువంటి రాజులు ఈ యొక్క దారుణానికి ఒడికట్టారు. మనష్షే అనేటువంటి రాజు భయంకరమైనటువంటి విగ్రహారాధన చేశాడు. మనష్షే తరువాత ఇక్కడ యోషియా రాజుగా వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక తన పితరుల కాలంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి తప్పిదాలను సరిచేయటం ప్రారంభించాడు యోషియా రాజు.
ఆ విగ్రహాలు పొడి చేసి ఊరు బయట పారేశారు, బేతేలుకు తీసుకొచ్చారు. మరియు యూదా పట్టణముల యందున్న ఉన్నత స్థలాల్లోనూ యెరూషలేము చుట్టూ ఉన్న చోట్లలోనూ ధూపం వేయటానికే యూదా రాజులు నియమించిన అర్చకులనేమి, బయలునకు, సూర్యచంద్రులకు, గ్రహాలకు, నక్షత్రాలకు ధూపం వేయవారినేమి అతడందరినీ నిలిపివేసెను. ఇది వండర్ఫుల్ వర్క్ అండి. అక్రమం చేస్తున్న వారిని వారి విధుల నుండి తప్పించాడు. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. అక్రమం చేస్తున్న వారిని వారి విధుల నుండి తప్పించాడు, ఆ విధులు సీజ్ చేశాడు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ అథారిటీ అండ్ కింగ్. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, అక్రమము జరుగుతుంటే దాన్ని ఎదుర్కోవటమే కాదు, ఐడెంటిఫై చేయటమే కాదు, దాన్ని ఆఫ్ చేయగలగాలి. అప్పుడే నువ్వు నాయకుడు అవుతావు. గృహంలోనైనా, ఆఫీసులోనైనా, సమాజంలోనైనా, చర్చిలోనైనా ఒకటే ప్రాసెస్. సీజ్ ద ఇల్లీగల్ థింగ్స్ ఇమ్మీడియట్లీ. అక్రమమును ఆపండి, అక్రమం చేస్తున్న వారిని నిలుపుదల చేయండి. ఎందుకంటే చర్చిలో రిఫర్మేషన్ రావాలి, కమ్యూనిటీలో రిఫర్మేషన్ రావాలి, సొసైటీలో రిఫర్మేషన్ రావాలి అంటే వీ నీడ్ టు టేక్ కేర్. ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి. అలా వహించకపోతే సమాజంలో మార్పు తేలేం. ఒక ప్రక్కన తుడుస్తూ ఉంటే మరొక పక్కన మలినం అయిపోతుంటుంది. అట్లా కాకూడదు. కనుక ఈ ప్రవక్తలకు, గ్రహాలకు, నక్షత్రాలకు ధూపాలు వేసే వాళ్ళందరినీ కూడా ఆఫ్ చేశాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాల్లో ఏవైతే దేవునికి ప్రతికూలంగా ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్గా ఆపాల్సిందే, వాటిని ఇమ్మీడియట్గా ఆఫ్ చేయాల్సిందే. ఆపకపోతే ప్రమాదమే. 7వ వచనం, యెహోవా మందిరముందున్న అషరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపున్న కెద్రోను వాగు దగ్గరికి తెప్పించి, కెద్రోను వాగు ఒడ్డున కాల్చి తొక్కి పొడుము చేసి ఆ పొడుము సమాధుల మీద చల్లాడు. సామాన్య జనుల సమాధులు, ఆర్డినరీ పీపుల్, విఐపి పీపుల్, విఐపి టూమ్స్ అండ్ ఆర్డినరీ టూమ్స్, సాధారణ జనుల యొక్క సమాధుల మీద దేవతా ప్రతిమల యొక్క బూడిదను జల్లుతూ వచ్చాడు. దాని అర్థం ఏమిటంటే పనికి రానివిదిగా ఉన్నవి అని చెప్పటం, చచ్చినవిగా ఉన్నవి. దేర్ ఈజ్ నో లైఫ్ ఇన్ ద ఆ యొక్క ఆ విగ్రహాలలో జీవము లేదు అని చెప్పటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము లేని వైపు పరుగులెత్తుతున్నారు యోధా జనాంగం. ఆ పరిస్థితులు సంస్కరిస్తున్నాడు రాజుగారు. మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల ఎండ్లను పడగొట్టించును. ఫిమేల్ అండ్ మేల్ ష్రైన్ ప్రాస్టిట్యూట్స్ అని రాశాడు ఇంగ్లీష్ బైబిల్లో. ష్రైన్ ప్రాస్టిట్యూట్స్ అంటే వారు వ్యభిచారులే, కానీ పరిశుద్ధ వ్యభిచారులు అన్నమాట. అంటే ఏమిటో తెలిసిన, వారు మందిర స్థలాల్లో నివసిస్తారన్నమాట. వారు బయట నివసించడం కాదండి. బయట నివసిస్తే వ్యభిచారాన్ని ముద్రపడుతుంది. కానీ ఒక స్పెసిఫిక్ ఏరియాలో టెంపుల్ నియర్ బైగా వీరు వ్యభిచారం చేస్తూ ఉంటారు. ఇది పరిశుద్ధ కార్యక్రమంగా వారు భావించారు. భావోద్రేకాల వెలువను ఆపటం, అణగార్చటం, తీర్చటం అనేది పరిశుద్ధ ప్రక్రియ కింద మార్చారు. అందుకనే ఈ ష్రైన్ ప్రాస్టిట్యూట్స్, టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ అని కూడా అన్నారు వాళ్ళని, పురుషగాములు అని అన్నారు వాళ్ళని. కనుక ఈ స్త్రీలను సంతృప్తిపరచడానికి పరిశుద్ధంగా ఉన్న వ్యక్తులమని చెప్పుకుంటూ పురుషులు కొందరిని అట్టే పెట్టేవారు, అలాగే స్త్రీలను అట్టే పెట్టేవాళ్ళు. వారితో పోతే తప్పులేదన్నమాట. అది ష్రైన్ ప్రాస్టిట్యూట్స్ అంటే. అది వ్యభిచారం కింద కౌంట్ చేసేవాళ్ళు కాదు. అంటే అలౌడ్ ఇదన్నమాట. సెక్షువల్ రిలేషన్షిప్ కింద వదిలేసేవాళ్ళు, అంగీకరించబడిన దానిగా ఒప్పుకునేవాళ్ళు. అది వాక్యమునకు విరుద్ధం. పురుషుడు తన భార్యతోనే ఉండాలి, స్త్రీ తన భర్తతోనే శారీరక సంబంధం కలిగి ఉండాలి. మరొక వ్యక్తి మీద వారు వెళ్ళటానికి వీల్లేదు. ఇది దేవుడు నియమించిన నియమం. కాబట్టి దీన్ని దాటి మందిరములోనికి వచ్చేసింది వ్యభిచారం. ఎందుకంటే అక్కడున్న యాజకుల్లో కొందరు
కామతత్వతో వారు ఏర్పాటు చేసుకున్నటువంటి అక్రమమైనటువంటి మానవ ఆచారం ఇది. అందుకనే ఈ పురుషగాములను బయటకు దోశాడు, వారి ఇండ్లు కూడా పడగొట్టించేసేసాడు. అయినప్పటికీ 9వ వచనం, అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమించబడిన యాజకులు యెరూషలేమునందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరుల యొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు. మరియు ఎవడైనను తన కుమారునే గాని కుమార్తెనే గాని మొలకను అగ్నిగుండం దాటించకుండానట్లు బెన్నిహిన్నము అను లోయలు తోఫెతను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను. మొలకు అనే దేవతకు పిల్లలను బలి చేస్తున్నాడు, అందుకనే దాన్ని అపవిత్రం చేశాడంటే అది నిషిద్ధ స్థలంగా వించేశాడు. ఇక అక్కడికి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు, అది నిషిద్ధ స్థలం, ప్రొహిబిటెడ్ ఏరియా. నో వన్ కెన్ ఎంటర్ ఇన్ టు దట్. అలాంటి స్థలంగా పెట్టేశాడు. చూడండి, ఒక్కొక్క సంస్కరణ తెచ్చేస్తున్నాడు. విగ్రహారాధన నుండి, భౌతిక అపవిత్రత నుండి, శారీరక అపవిత్రత నుండి, ఆధ్యాత్మిక అపవిత్రత నుండి ప్రజలు దూరంగా వెళ్ళిపోయేటట్టుగా యోషియా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ కింగ్ టు మెయింటైన్ ద హోలీనెస్ అమాంగ్ ద పబ్లిక్. సమాజంలో పరిశుద్ధతను కాపాడటం అనేటువంటిది, ఉండేటి చూడటం అనేది రాజు యొక్క ప్రధాన కర్తవ్యము, బాధ్యత. దానినే ఇతడు నెరవేరుస్తూ వచ్చాడు. ఇదియుగాక మరొక సంస్కరణ ఏమిటి అనగా, అతడు యూదారాజును సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకు యొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారముల నుండి తీసివేసి సూర్యుడికి ప్రతిష్ఠించబడిన రథాలు అగ్నితో కాల్చివేశాడు. సూర్యుడికి రథాలు ప్రతిష్ఠించారంటే సూర్యుడిని దేవునిగా చూశారన్నమాట. సూర్యుడు ఒక గ్రహం, సూర్యుడిని ఒక దేవుణ్ణి చేశారు. సూర్యుడి వల్ల వెలుగు వస్తోంది, సూర్యుడి వల్ల వేడిమి వస్తోంది, కాబట్టి సూర్యుడు ఒక దేవుడు అయిపోయాడు. సూర్యునికి ప్రతిష్ఠించినటువంటి రథాలను కాల్చివేశాడు. ఏది దేవునికి ఇష్టం లేదో దాని విషయంలో రాజీ లేకుండా చక్కగా క్లీనింగ్ చేయటం ప్రారంభించాడు. మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభు చివరి ఆయన పస్కాకు ముందస్తు కాలంలో దేవుని యొక్క మందిరం దగ్గరకు ఆయన హోలీ వీక్ అంటాం కదా మనం, చివరిలో వచ్చినప్పుడు యెరూషలేము మందిరములో రూకలు మార్చువారు వచ్చారు. బార్టర్ సిస్టమ్, రూకలు మార్చువారు. అలాగే అదే ప్రాంతంలో పక్షులు అమ్ముతున్నారు, గొర్రెలు అమ్ముతున్నారు, జంతువులు అమ్ముతున్నారు. ప్రజలు పాపం కొరకు, విమోచన కొరకు రక్తం చిందించాలి కనుక రేట్స్ హై చేసి అమ్మేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. అది చూచి ప్రభువు, నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా మార్చారు మీరు అని చెప్పి వారిని కొట్టాడు. ఆయన కోపాన్ని ఎవరు పట్టలేకపోయారు. నో వన్ కెన్ అరెస్ట్ హిమ్. ఎవరు ఆయన ఆపలేకపోయారు, అరెస్ట్ చేయలేకపోయారు. ఆయన ఎవరో కూడా పట్టుకోలేకపోయారు, సాధు చేయలేకపోయారు. అంత ఆగ్రహం ప్రదర్శించాడు. వారు తోలివేశాడు, రోకలు మార్చి వారు బయటికి గెంటేశాడు, మందిరాన్ని ప్రక్షాళన చేశాడు. కనుక మందిరాన్ని ప్రక్షాళన చేసినప్పుడు ఆయన యొక్క ఆగ్రహం, ఈ రోజున మనం ఆయనకి ఒక చెడ్డ ముద్ర వేసేయచ్చు. అట్లా ఆగ్రహం చూపిస్తే వెంటనే ఈయనేమిటి యాంటీ సోషల్ ఎలిమెంట్ యాక్షన్లో ఉన్నాడేంటి అనొచ్చు మనం. కానీ అక్కడ అలా కాదు జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రిని గుర్చిన, ఇంటిని గుర్చిన ఆసక్తి భక్షిస్తోందని చెప్పి ఆ మందిరాన్ని ప్రక్షాళన చేశాడు. ఇక్కడ కూడాను యోషియా ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించాడు. ఆ ప్రక్షాళన కార్యక్రమంలో సూర్యుని కొరకు ప్రతిష్ఠించినటువంటి ఆ రథాలన్నీ తగలబెట్టాడు. మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడపైన ఉన్న బలిపీఠాలను, యెహోవా మందిరపు 2 సాలలలో మనషే చేయించిన బలిపీఠాలను రాజు పడగొట్టి చిన్నాభిన్నాలు చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో వేయించును. మరియు మరొక సంస్కరణ, ఇంతకుముందు వచ్చిన రాజులు తన యొక్క తాతగారైనటువంటి, తండ్రి గారైనటువంటి మనషే చేయించినటువంటి బలిపీఠాలు ఉన్నాయి చూశారు. 2 మందిరపు సాలలలో
చేయించిన బలిపీఠాలు వాడిని చిన్నాభిన్నం చేయించి కిద్రోను వాగులో పోయించాడు. యెరూషలేము ఎదుట ఉన్న హేయమును పర్వతపు కుడిపార్శ్వమున అష్టారోతు సీదోనీల విగ్రహాలు, కెమోషను మోయాబీల విగ్రహం, మిల్కోమను అమ్మోనీల విగ్రహం, ఇశ్రాయేల్ రాజైన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలాలు రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అషరాదేవి ప్రవక్తలు పడగొట్టించి వాటి స్థానంలో నరశల్యములతో నింపివేశను. ముందస్తు కాలంలో రాజులు చేసిన అక్రమాలు కూడా సరిచేసేస్తున్నాడు యోషియా. బేతేలులో ఉన్నవారు బలిపీఠమును ఉన్నత స్థలముననగా ఇశ్రాయేలు వారు పాపము చేటుకు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము కట్టించిన ఉన్నత స్థలాలు బలిపీఠాలు పడగొట్టించి ఉన్నత స్థలాలు కాల్చి పొడుమగునట్లు తొక్కించి అషరాదేవి ప్రతిమను కాల్చి వేశాడు. చాలా పెద్ద కార్యక్రమమే చేపట్టాడు యోషియా. చాలా పెద్ద కార్యక్రమం. ఎక్కడ చెడు ఉంది, ఎక్కడ అక్రమం ఉంది, ఎక్కడ వ్యభిచారం ఉంది, ఎక్కడ విగ్రహారాధన ఉంది, ఎక్కడ దొంగతనం ఉంది, ఎక్కడ అబద్ధం ఉంది, ఇవన్నీ పట్టుకొని సరిచేసేస్తున్నాడు. అధికారం సద్వినియోగం చేస్తున్నాడు అంటాను నేను. ఐ లైక్ దిస్ క్యారెక్టర్. ఇలాంటి వాడు కావాలి సమాజానికి. సమాజంలో నిలబడి అపవిత్రత అక్రమం బయటికి పారుదలు కడిగి అవతల పడేసే ఒక నాయకుడు రావాలి. క్రిస్టియన్ చర్చ్ రిఫర్మేషన్కి రావాలి. ఇదేనా రకరకాలైనటువంటి పద్ధతులు, రకరకాలైన బోధలు, రకరకాలైన సిద్ధాంతాలు, వీటికి చెక్ పెట్టగలిగే నాయకత్వం యవనస్తుల నుంచి వస్తే బాగుంటుందని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువుని. యోషియా లేచాడు, దేశం బాగుపడటం ప్రారంభమైంది. 16వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. యూదా రాజైన యోషియా యూదా దేశములో కొన్ని ఆధ్యాత్మిక సంస్కరణలు ప్రారంభించాడు. రిఫర్మేషన్ ఇన్ జూడా. ఆధ్యాత్మిక సంస్కరణలు, మందిర సంబంధిత సంస్కరణలు. యెరూషలేము మందిరమును ప్రక్షాళన చేస్తున్నాడు. ప్రజల యొక్క అంతరంగాలలో దేవుని పిల్లలము కావున ప్రత్యేకంగా ఉండాలనేటువంటి భావన విషయంలో కలిగిన నిర్లక్ష్యాన్ని సరిచేస్తున్నాడు. ఆ ప్రక్రియలోనే చాలా మార్పులు తెచ్చాడు. 16వ వచనం నుండి చూద్దాం. యోషియా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపించి సమాధులలో ఉన్న శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారం వాటిని బలిపీఠము మీద కాల్చి దానిని అపవిత్రపరిచాడు. బలిపీఠం పరిశుద్ధమైనదిగా ఉండాలి, కానీ బలిపీఠం విగ్రహారాధన పద్ధతులలోనికి అప్పటికే వెళ్ళిపోయింది. అందుకే దాన్ని అపవిత్రపరిచేస్తున్నాడు రాజు. తర్వాత నాకు కనబడుతున్న ఆ సమాధి ఎవరిదని పట్టణపు వారిని అడిగినప్పుడు వారు, అది యూదా దేశము నుండి వచ్చి నీవు బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి. అందుకు అతడు దాన్ని తప్పించండి, ఎవడనూ అతని శల్యములను తీసుకోకూడదని చెప్పి వారు అతని శల్యములను షోమ్రోను పట్టణము నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి. మరియు ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నత స్థలములలో మందిరములను కట్టించి యెహోవాకు కోపం పుట్టించారో ఆ మందిరాలన్నింటినీ యోషియా తీసివేసి తాను బేతేలులో చేసిన క్రియలన్నింటి ప్రకారం చేశాడు. అచ్చట అతడు ఉన్నత స్థలాలను నియమించబడిన యాజకులందరినీ బలిపీఠాల మీద చంపించి వాటి మీద నరశల్యములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చాడు. విగ్రహారాధనకు పురికొల్పిన ప్రేరేపించినటువంటి ప్రవక్తలను కూడా యోషియా చంపించాడు. ఆధ్యాత్మికంగా విశ్వాసులు భ్రష్టత్వానికి వెళ్ళేటట్లుగా చేసినటువంటి ఆ అన్య దేవతా ప్రవక్తలను చంపుతున్నాడు. చూడండి,
యోషియా దేవుని యొక్క వాక్యము ప్రకారం ఇశ్రాయేలు జనాంగం అన్య జనాంగంతో సహవాసంలో పోకూడదు, వారితో వియ్యమందకూడదు, వారితో విజోడుగుండకూడదు మొదలగు విషయాలలో వారు పతనమయ్యారు కనుక వాటిని సరిచేశాడు యోషియా. అంతటా రాజు నిబంధన గ్రంథమందు వ్రాసి ఉన్న ప్రకారం మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించండని జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ ధర్మశాస్త్రములో మోషే భక్తుడు వ్రాయించాడు. మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విమోచించేటువంటి ముందు పస్కా పండుగ ఆచరణ ఉన్నది. పస్కా అనే మాటకు అర్థం పాస్ ఓవర్, దాటిపోవుట అని అర్థం. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశాన్ని విడిచేటువంటి ముందు రోజు దేవుడు ఒక మాట సెలవిచ్చారు. పస్కా బలి పశువు వధించండి, ఆ పశువు యొక్క రక్తము ఇంటి యొక్క కమ్మీలపై వ్రాయండి, నిలువు కమ్మీపై అడ్డ కమ్మీపై రక్తాన్ని చెమర్చండి, తలుపులు పూర్తిగా మూసివేయండి, రాత్రిపూట ఎవరూ బయటకు రాకండి. రాత్రి సంహార దూత బయలుదేరతాడు. ఏ ఇంటి యొక్క గుమ్మముల కమ్మీలపైన ఈ యొక్క పస్కా బలి పశువు యొక్క రక్తం ఉంటుందో ఆ ఇంటిని సంహార దూత దాటి వెళ్ళిపోతాడు. కాబట్టి వారు తప్పించబడతారు. లేని ఎడల ఆ ఇండ్లలో తొలిచూలు కుమారుడు చనిపోతాడు. ఎవరైతే పస్కా ప్రకారం చేయరో ఆ ఇండ్లలో ఉన్న తొలి జ్యేష్ఠుడు చనిపోతాడు. కనుక పాస్ ఓవర్, మరణదూత దాటిపోయాడు కాబట్టి పాస్ ఓవర్, పస్కా అనే మాట ఉపయోగించారు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువును సూచించినటువంటిది. పస్కా పండుగ, పస్కా బలి పశువు రక్తపోక్షం చేత మరణం నుండి తప్పించుకోవటం. అదే యేసుక్రీస్తు ప్రభు నీ నిమిత్తం నా నిమిత్తం పస్కా బలి పశువుగా వధించబడ్డాడు. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 5వ అధ్యాయంలో చెప్పాడు, క్రీస్తు అని మన పస్కా బలి పశువు వధించబడ్డాడు అని. నిజమే, యేసుక్రీస్తు ప్రభు రక్తం చిందించటం వలన మనకు పాపక్షమాపణ కలిగింది. మన జీవితాలపైన యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణపు ముద్ర మరణదూత దాటిపోయేటట్లుగా చేస్తోంది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని అన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో అట్టివారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు అని అన్నాడు. కనుక మరణాన్ని తప్పించుకోవటం, అగ్నిగుండాన్ని తప్పించుకోవటానికి ప్రభువైన క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణం ఆవశ్యకం. పస్కా పండుగను ఆచరించండి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను యోషియా ప్రజలందరికీ కూడా తెలియచేసి పాటించమన్నాడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది? యూదా వారు పస్కా పండుగ ఆచరించడం మానేశారు. ప్రతి సంవత్సరం మొదటి మాసం 14వ దినాన పస్కా పండుగ ఆచరించాలి. వింటున్నారా? ప్రతి మాసము మొదటి నెల 14వ తారీఖున ఈ పస్కా పండుగ ఆచరించాలి. 7వ మాసం 10వ తారీఖున జాతీయ ప్రాయశ్చిత్త దినం ఆచరించాలి. పస్కా పండుగ వారికి జ్ఞాపకం చేస్తుంది? ప్రభువు మమ్మల్ని విడిపించాడు, మేము పరదేశులము అనేది జ్ఞాపకం చేస్తుంది. జాతీయ ప్రాయశ్చిత్త దినం ఏం జ్ఞాపకం చేస్తుంది? క్రీస్తు నా కొరకు వధించబడ్డాడు, ఆయన నా పాపములకు సరిపోయినటువంటి వాడు, సరి అయిన ప్రత్యామ్నాయముతో కూడిన ప్రాయశ్చిత్తం అనేది జ్ఞాపకం చేస్తుంది. అందుకే పస్కా పండుగ ఆచరించమని యోషియా ఆజ్ఞ ఇస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇజ్రాయేలు రాజుల యొక్కయు యూదా రాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడూ జరగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరించబడిన. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సోదరుడా, సోదరి, ఎన్నడూ జరగని రీతిలో ఉన్నతమైనటువంటి విధానంలో పస్కా పండుగ ఆచరించడం జరిగింది. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, సంస్కరణలు ప్రారంభమైనప్పుడు సంస్కరణలు అమలు చేయటానికి ఆధ్యాత్మికంగా పోరాటం వస్తుంది. కానీ సంస్కరణలు సాధ్యమైతే ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక విజయాలు సాధ్యమవుతాయి. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను,
అమాంగ్ క్రిస్టియన్ కమ్యూనిటీ, క్రైస్తవ సమాజంలో గొప్ప సంస్కరణలు రావాలి. అనేకమైనటువంటివి కలిపి చెరిపెడివి చేరిపోయాయి. వాటిని తొలగించాలి. క్రిస్టియన్ వరల్డ్ వాల్యూస్ పతనమైన చోట మనం వాటిని ప్రక్కకు పెట్టగలగాలి. అప్పుడే మన ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధిని మనం చూడగలుగుతాము. అంత గొప్పగా, ఎన్నడూ జరగనంత గొప్పగా పస్కా పండుగ ఆచరించారు. హౌ మచ్ దే ఒబీడియంట్ టు గాడ్, ఎంతగా దేవునికి వారు విధేయులయ్యారు అనేది మనం చూచినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక రాజు సంస్కరణలు చేసినప్పుడు ఆ రాజు యొక్క రాజ్యంలోని ప్రజలు అద్భుతంగా ఆశీర్వదించబడతారు. అద్భుత రూపాంతరానికి వారు వస్తారంటానికి ఇక్కడ ఉదాహరణగా అనిపిస్తోంది. ఈ పండుగ రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమున యెరూషలేములో యెహోవాకు ఆచరించబడింది. మరియు కర్ణపిశాచి గల వారిని, శోధ చెప్పు వారిని, గృహదేవతలను, విగ్రహాలను, యూదా దేశమందున్న యెరూషలేమునందున్న కనబడిన విగ్రహాలన్నింటినీ యోషియా తీసివేసి యెహోవా మందిరమునందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసిన ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను. ఇది కూడా అద్భుతమైన మాట. ప్రయత్నము చేసెను అనే పదం అండర్లైన్ చేసుకోండి. దేనికి ప్రయత్నం చేశాడట? యెహోవా మందిరమందు దొరికిన గ్రంథమందు వ్రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులు గైకొనాలనేటువంటి ప్రయత్నం చేశాడు. స్థిరపరచాలనేటువంటి ప్రయత్నం చేశాడు. వాక్యం స్థిరపరచబడాలి. వాక్యము జీవితాల్లో స్థిరమైనటువంటి నివాసం చేసుకోవాలి. ఎప్పుడైతే వాక్యం నీ హృదయంలో స్థిరంగా నిలబడి పనిచేస్తుంటుందో అపవాది నిన్ను సాధించలేడు, అపవాది నిన్ను జయించలేడు. ఇది వాస్తవమైన మాట. చూడండి, విగ్రహాలన్నీ తీసేశాడు, దేవతలన్నీ తీసేశాడు, కర్ణపిశాచి సోది చెప్పే వారిని పంపించేశాడు, తొలగించేశాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ధర్మశాస్త్రం ప్రకారం నడిచాడు అనేది అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోషియా ఎంత ఖచ్చితమైన సంస్కర్తగా మనకు కనిపిస్తున్నాడు. ఎక్కడ సమాజంలో చెడున్నదో దానిని తొలగించడంలో యోషియా ప్రధాన పాత్రను తీసుకున్నట్లుగా వాక్యం మనకు తెలియచేస్తోంది. అతనికి పూర్వం ఉన్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒక్కడును లేడు. తరువాతను అతని వంటి వాడు ఒక్కడును లేడు. చాలా అద్భుతమైన సాక్ష్యం. యోషియా అనే పేరే మనం ఎక్కువగా ధ్యానం చేయం కదా సాధారణంగా క్రైస్తవులు. ఎంత గొప్ప సాక్ష్యం రాశాడండి, ఎంత గొప్ప సాక్ష్యం రాశాడు తనని గురించి. ఒక్కసారి ఆలోచన చేయండి. అతని వంటి వాడు ఇంతకు ముందు వారిలో లేడు, తర్వాత వచ్చిన వారిలో లేడు. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం చొప్పున ఖచ్చితంగా నడిచినటువంటి వాడని వ్రాస్తున్నాడు. కంపేర్ చేస్తున్నప్పుడు అతని వంటి వాడు ఎవ్వడూ లేడు. హీ ఈజ్ ద ఓన్లీ వన్ హూ కంప్లీటెడ్ ద లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం సంపూర్ణంగా నడిచినటువంటి వ్యక్తిగా యోషియా సాక్ష్యం పొందుతున్నాడు. అయినను యోషియా ఎంత ఖచ్చితమైన రాజైనా కూడా యోషియా యొక్క తాతగారు ఆమోను యొక్క తండ్రి అయిన మనష్షే, యోషియా తండ్రి ఆమోను, ఆమోను తండ్రి మనష్షే, మనష్షే తర్వాత సెకండ్ జనరేషన్ యోషియా, మనష్షే చనిపోయిన తర్వాత రెండో జనరేషన్. కానీ మనష్షే చేసినటువంటి పాపాలు ఉన్నాయే, ఘోర పాపాలు, వాటి వలన యెహోవాకు పుట్టిన కోపం అట ఇంకా చల్లారకుండా మండుతూనే ఉండెను. చూస్తున్నారా? మనష్షే తర్వాత ఆమోను, ఆమోను తర్వాత యోషియా. కానీ మనష్షే చేసిన ఘోర పాపాలను బట్టి దేవుని కోపం ఆ పరిస్థితుల మీద మండుతూనే వస్తుంది. మనష్షే చనిపోయిన తర్వాత కూడా మనష్షే చేసిన పాపానికి అతని తర్వాత జనరేషన్స్ వారు సఫర్ అయ్యారు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, సోదరుడా సోదరి,
నీ తర్వాత జనరేషన్, ఆ తర్వాత వచ్చే జనరేషన్ నీ ప్రవర్తన వలన సఫర్ అవుతున్నారంటే ఎంత బాధాకరం. నీ వలన నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు వృద్ధి చెందాలి కానీ కష్టాలు పడేటట్లుగా పోవటం ఏమిటి? అందుకే నేను ఎప్పుడు దైవ సేవకులతో కూర్చున్నప్పుడు చెబుతూ ఉంటాను, వీ షుడ్ నాట్ గివ్ ఎనీ ప్రాబ్లమాటిక్ ఆర్ ట్రబుల్సమ్ ఫ్యూచర్ టు అవర్ చిల్డ్రన్. మనము మన పిల్లలకు కష్టములతో కూడిన ఒక బాధలతో కూడిన సమస్యలతో కూడిన భవిష్యత్తును మనం ఇవ్వకూడదు. మన జీవితం ద్వారా చాలామంది అప్పులు చేసేస్తుంటారు. వాళ్ళు తీర్చలేకపోతే పిల్లల మీద, కుటుంబం మీద పడతారు అప్పు ఇచ్చిన వాళ్ళు. చాలామంది త్రాగేస్తూ ఉంటారు. యవ్వన కాలంలో ఒకవేళ ఏదైనా అనారోగ్యమో మరణమో సంభవిస్తే పిల్లలు సఫర్ అయిపోతారు. కనుక కొందరు వ్యభిచారం చేసి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అక్రమ సంబంధాలతో భార్యను నిర్లక్ష్యం చేస్తుంటారు, బిడ్డలను నిర్లక్ష్యం చేస్తుంటారు. వారి జీవితాల మీద, వారి భవిష్యత్తుల మీద, యవనస్తుల మీద ప్రభావం ఉండి తీరుతుంది. కనుక ఈనాడు నేను మనవి చేస్తున్నాను, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ యాజ్ పేరెంట్స్. తల్లిదండ్రులముగా మనము మన యొక్క జీవితాలు జాగ్రత్తగా కాపాడుకోకపోతే మన బిడ్డల మీద, వారి బిడ్డల మీద వీటి యొక్క ప్రభావం కనిపిస్తోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన పిల్లలకు పీస్ఫుల్ ఫ్యూచర్ అనుగ్రహించేటట్లు ప్రవర్తన ద్వారా జీవించాలి. మనం అక్రమంగా సంపాదించిన ఆస్తులు కూడబెట్టి ఇచ్చేస్తే బిడ్డలు సంతోషంగా ఉంటారనేది భ్రమ. ఆస్తి సంపాదించి ఇచ్చేస్తే పిల్లలు సౌఖ్యంగా ఉంటారనేది భ్రమ. రాసుకోండి ఈ మాట నేను చెబుతున్నాను. దేవుని కలిగి ఉంటేనే సంతోషంగా ఉంటారు. దేవుని కలిగిన వారే స్థిరపడతారు. దేవుని కలిగిన వారే ఆనందంగా ఉంటారు తప్ప డబ్బుతో మధించిన వారు ఆనందంగా ఉంటారని ఎక్కడ రాసిలేదు. బైబిల్ నెవర్ యాక్సెప్ట్స్ దాట్. ఎన్నడూ కూడా బైబిల్ దాన్ని ఒప్పుకోదు. అక్రమంతో కూడిన అత్యధికమైన దానికంటే నీతితో కూడిన కొంచెమే చాలని అంటున్నాడు ఆయన. ఈ రాత్రి వాక్యం ఉండిన సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తోంది, అతని వంటి వాడు ఎవడునూ లేడు. మనషే చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలీల మీద, యూదావారి మీద దేవుని యొక్క కోపం మండుతూనే ఉంది. దేవుని కోపం మండుతూనే ఉన్నది. కాబట్టి యెహోవా, నేను ఇశ్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్లు యూదా వారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకున్న యెరూషలేము పట్టణమును, నా నామమును అచ్చట ఉంచుతానని నేను చెప్పిన మందిరమును నేను విసర్జించదనని అనుకొని ఉండెను. నేను ఈ మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాను అని అనుకున్నాడు దేవుడు. సోదరుడా, సోదరి, మార్పు లేని పరిస్థితులను కొనసాగించే వారి మధ్యన ఉండద్దు. కొద్దిమంది ఫ్రెండ్స్ కలిసి ఒక మంచి పని కొరకు ఏర్పడ్డారు, కానీ దానిలో చెడే జరుగుతోంది అనుకోండి, ఆ ఫెలోషిప్లో ఉండకూడదు. చెడును నడిపిస్తూ విలువలు లేని సహవాసాల్లో ఎన్నడూ ఉండకూడదు. చెడును, పాపమును, హింసను, క్రూరత్వాన్ని, పగను ప్రేరేపించేటువంటి వారి సహవాసంలో ఎన్నడూ ఉండకూడదు. ఇక్కడ మనం చూస్తుంది ఏమిటంటే, దేవుడు అనుకున్నాడు, ఈ పాపం చేసినందున వీరి మధ్యన అసలు నేను ఉండకూడదు, నా నామం ఉంచాలి అని అనుకున్నాడు. నేను దిగి వచ్చి కూడా ఉండాలని అనుకున్నాడు ఆయన. కానీ ఆ స్థలంలో ఉండకుండా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను ఈ స్థలాన్ని విసర్జించాలని నేను అనుకున్నాను అన్నాడు, అంతే. సోదరుడా, సోదరి, ఇది ఎంత ప్రమాదకరం, యూదులకు ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతే వారి మీద ఖడ్గం పడిపోతుంది. కనుక చాలా సందర్భాల్లో మనం ప్రభువుకు ఆయాసం కలిగించేవారు ఉంటున్నాం. ఆయన మనల్ని విడిచి పక్కకి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏమిటి? ఆయన మనల్ని అపవాదకు అప్పగించేస్తే మన పరిస్థితి ఏమిటి? ఒక్కసారైనా కూర్చొని ఇంటి దగ్గర ఆలోచన చేయండి. ప్రతి దినం నేను ఆలోచిస్తాను, ఇలా చేయటం ద్వారా నా మీదకి ఏమొస్తుంది? దేవుని కోపం. ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటాను నేను. అవును, మనం ఆలోచన చేస్తే రాల్సిందే. దేవునికి వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తే, నేను మాట్లాడితే, నేను చూస్తే, నేను వింటే, నేను ఆలోచిస్తే, నేను తీర్మానిస్తే నా జీవితం ఏమవుతుంది అనే ఆలోచన
ప్రతి ఒక్కరికి రావాలి. అది మనం తప్పక కాపాడుతుంది. నా అడుగులు జారిపోయాయనుకున్నప్పుడు ఆయన స్థిరపరిచానన్నాడు కీర్తనాకారుడు. కనుక మనం జారే స్థితిలోకి వెళ్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. యోషియా చేసిన ఇతర కార్యములన్నింటిని గూర్చియు యూదారాజుల గ్రంథమందు వివరించబడి వ్రాయబడి ఉన్నవి. అతని దినముల యందు ఐగుప్తు రాజైన ఫరోనెకు అష్షూరు రాజుతో యుద్ధం చేయటానికై యూఫ్రటీసు నది దగ్గరికి వెళ్ళుచుండగా తనను ఎదుర్కొన వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతనిని చంపెను. చూడండి, యోషియాను ఫరోనెకో అనేటువంటి ఆ రాజును ఎదుర్కొనడానికి వెళుతున్న అష్షూరు రాజు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు చంపాడని రాస్తున్నాడు. యోషియాను ఐగుప్తు రాజు అయిన ఫరోనెకో అష్షూరు రాజుతో యుద్ధం చేయటానికి యూఫ్రటీస్ నది దగ్గరికి వెళుతుండగా తనను ఎదుర్కొనడానికై వచ్చిన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని చంపాడు. అతని సేవకులు అతని శవాన్ని రథం మీద ఉంచి యెరూషలేముకు తీసుకుని వచ్చి అతన్ని పాతిపెట్టారు. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడిని యెహోయాజును తీసుకుని అతనికి పట్టాభిషేకం చేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగా ఉంచారు. యోషియాను హత్యకు అప్పగించడం జరిగింది, హత్య గావించబడటం జరిగింది. చూడండి, ఏ విధంగా చనిపోయాడు అనేది చూస్తున్నాం, ఏ విధంగా జీవించాడు అనేది చూడాలి. చాలాసార్లు మనం ఎట్లా చనిపోయాడనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, ఎలా జీవించాడనే దాని మీద మన దృష్టి ఉంచాం. యోషియా ఎలా జీవించాడు? దేవుని చేత గొప్ప సాక్ష్యం పొందిన వాడుగా జీవించాడు. ఫరోనెకో అతనిని చంపాడు. ఇక్కడ ఈ రాత్రి కాలం వాక్యం వింటున్న మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను, ప్రభువు మనకు తెలియజేస్తున్నటువంటిది ఏమిటి? పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ఇతడు దేవుని సేవించాడట, ధర్మశాస్త్రం ప్రకారం నడిచాడట. యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞలను రెండిటిలో కుదించి చెప్పారు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ప్రేమించి సేవించాలి అని చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ రెండు ఆజ్ఞల్లో ధర్మశాస్త్రం ఉండిపోయిందని అన్నాడు. కనుక దేవుని ప్రేమించాడు, మనుషులతో సమాధానముగా ఉన్నాడు. యోషియా నుండి మనం అనేకమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఆధ్యాత్మిక సంస్కరణలు చేపట్టినటువంటి వాడుగా యోషియా కనిపిస్తాడు. ఇక 31వ వచనం నుండి 35వ వచనం వరకు యెహోయాహాజు యోషియా యొక్క కుమారుడు చేసిన కార్యాలు ఉన్నాయి. 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 మాసాలు మాత్రమే ఏలాడు. ఇతడు ఇర్మియా కుమార్తె హమూటలు యొక్క కుమారుడు. ఇతడు పితరులు చేసినంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరోనెకు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణం ముందు అతనిని బంధకములలో ఉంచి దేశము మీద 50 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించెను. యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియాకు మారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమును పేరు పెట్టి యెహోయాహాజు దేశమునకు కొనిపోగా అచ్చట అతడు మృతి పొందెను. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞల చొప్పున దేశం మీద పన్ను నిర్ణయించి వెండి బంగారాలు ఫరోకు చెల్లిస్తూ వచ్చెను. దేశము జనుల యొద్ద నుండి వారికి నిర్ణయమైన చొప్పున వసూలు చేసి అతడు ఫరోనెకోకు చెల్లించెను. ఫరోనెకోకు యెహోయాకీము ఇక్కడ కప్పము చెల్లించువాడిగా మారిపోయినట్లుగా చూస్తున్నాం. యెహోయాకీము ఏలను ఆరంభించి 25 ఏండ్ల వాడే 11 సంవత్సరాలు ఏలాడు. ఇతని తల్లి పేరు జబూదా. ఇతడును తన పితరుల చర్యని ప్రకారం యెహోవా దృష్టికి చెడు నడతనే నడిచెను. చూడండి, తన పితరుల ప్రకారం చెడు నడత నడిచెను. వారి పితరులను ఫాలో అయిపోయారండి. అందుకే నేను మొదటి నుంచి చెబుతున్నాను, క్రిస్టియన్ పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ తండ్రి తాగి నీ తండ్రి తిరిగిపోతుకుంటే ఏ విధంగా నీ మీద ఇంపాక్ట్ ఉంటుంది, నీ బిడ్డల మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. రాజుల గ్రంథం అంతా మనకు హెచ్చరిక చెబుతోంది ఏమిటంటే, మీ ప్రవర్తన కాపాడుకోండి, మీ బిడ్డలకు ఒక నీతియుక్త మార్గదర్శకమైనటువంటి జీవితాన్ని జీవించి అప్పగించండి, వారిని ప్రభు మార్గంలో పెంచండి అని వాక్యం చెబుతోంది.